వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు వైసీపీ నేతలు. దీంతో రాష్ట్రంలో అనేక మంది పింఛన్దారులు చనిపోయారని చెప్పారు. అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన చంద్రబాబును ప్రజలు సస్పెండ్ చేయాలన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టేవారు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఉన్న సిస్టమ్ని ఎఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు 60% పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుస్తుంది, బట్ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకు, ఓల్డ్ వీళ్లకు, పీపుల్కు, వికలాంగులకు, అలాగే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు. కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు. కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు. ఇవాళ పెన్షన్దారులందరికీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిని కల్పించారు చంద్రబాబు నాయుడు. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి వాలంటీర్లను ఆపించి మరి పేదలకి పెన్షన్లు అందకుండా చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అట్లాగే ఈ మధ్యకాలంలో మీరు చూశారు, పేదలకి సామాన్యులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని ఎంపీలని చేస్తారంటే ఆయనకి ఎగతాళిగా ఉంది. టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు, సామాన్యుడు ఎంపీ ఎట్లా అవుతాడు అని ఎగతాళి చేస్తుంది కూడా మీరు చూశారు సింగనమల నియోజకవర్గంలో. పేదల పట్ల ఒక చిన్న చూపు చంద్రబాబు నాయుడికి. వలన వాలంటీర్ల సర్వీసెస్ సస్పెండ్ చేయడం వలన ఎంతమంది అవ్వాతాతలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఎంతమంది చనిపోతున్నారు మనకు తెలిసి మన చుట్టుపక్కల గ్రామాల్లో. నిజంగా బాధాకరం. అటువంటి నాయకులను, వాలంటీర్ల సర్వీసులను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసి ఉండొచ్చు గాక చంద్రబాబు నాయుడు గారి కంప్లైంట్ దృష్ట్యా నేను మిమ్మల్ని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని కూడా పూర్తిగా సస్పెండ్ చేసి పక్కన పెట్టండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతాను. ఈ రకంగా అవ్వాతాతలను ఇబ్బంది పెట్టే వాళ్ళు మనకు